హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు సండే కాబట్టి నేను మా వారు అయితే బయటకైతే వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి వస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనమాట. సండే కాబట్టి ప్రేయర్కి అయితే వెళ్ళేసి వస్తున్నారు. ఇది మొత్తం మేము ఉండే ఏరియా అనమాట, ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది మొత్తము చూడండి, పెద్ద గేట్. ఈ గేట్ లోపల మేము ఉంటాము. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ అయితే వాళ్ళు తలుపులు తీస్తారు. మేము బయటికి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు మూసేస్తారనమాట. ఇది మొత్తం చూడండి, ఇక్కడ అంతా వాళ్ళు ఆఫ్రికన్సే. ఇక్కడ మీకు గమనించి ఉంటారు, పెద్ద పెద్ద కొండలు బండరాళ్ళు ఉంటాయి. పెద్ద బండ్లు ఇక్కడ సైడ్ లో పార్క్ చేయకుండా వీళ్ళ కొండనే పగలగొట్టేసి పెద్ద రాళ్ళు అయితే సైడ్ లో పెట్టేశారు. చూడండి, ఇలా నిలిపేస్తారు అన్నమాట. ఇలా నిలిపేస్తే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ముందు జాగ్రత్త కోసం అటు ఇటు రాళ్ళైనా పెట్టేశారు పెద్దవిగా. మీకు కనిపిస్తున్న ట్యాంకర్లు అన్ని ఆయిల్ ట్యాంకర్లు అండి. మేము ఉండే చుట్టుపక్కల మొత్తము ఆయిల్ కంపెనీస్ ఎక్కువ అనమాట. చూడండి, బ్రిడ్జి మీద నుంచి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఎంత బ్రిడ్జి మీద చూస్తే ఏడైనా చెత్త మొత్తం ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ చెత్త లాంటిది, బట్ లారీలు ఎక్కువగా నిలిపేస్తారు వీళ్ళు. నీట్నెస్ అనేది ఉండదండి. ఈయనైతే మా డ్రైవర్ అనమాట. మొత్తం చూడండి, అవి ఆటోలు, షేర్ ఆటోలు తెలుసా మీకు, అలా ఉంటాయి ఇక్కడ. ఈ బండ్లు చూసారు కదండి, ఇక్కడ వచ్చే స్కూటర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా ట్యాక్సీస్ లాగే. ఇప్పుడు ఇవన్నీ గొడుగులు అక్కడ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ డీజిల్ పెట్రోల్ కానీ ఇల్లీగల్ గా అమ్ముతా ఉంటారు అనమాట. మొత్తం ఇవన్నీ అవే కనబడేవన్నీ ఆయిల్ ట్యాంకర్లు అండి. చుట్టుపక్కల చాలా ఆయిల్ కంపెనీస్ అయితే ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్లు అనమాట ఇవన్నీ. ఎప్పుడు రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది ఈ ట్యాంకర్లతో. వీడెవడో గాని మిట్ట మధ్యాహ్నం సైకిల్ దొక్కుతున్నాడు. ఈ కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి నైజీరియా మెట్రో స్టేషన్ అండి. స్టార్ట్ అయిందంట కానీ నేను ఇప్పుడు దాకా మెట్రో ట్రైన్ అయితే నేను చూడలేదు. నైజీరియాలో అయితే ఫస్ట్ టైం ఆటో అయితే చూసానండి, అది కూడా టీవీఎస్ బండి. ఇది చూసారా, ఇప్పుడే ఫ్యామిలీ అయితే దిగేశారు ఆటోలో నుంచి. మేము వెళ్తున్న షాపింగ్ మాల్ వచ్చేసి స్పార్ అనమాట. లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. పెద్ద షాపింగ్ మాల్ అండి, లోపలే చాలా పెద్దగా ఉంటుంది షాపింగ్ మొత్తం మీకు చూపిస్తాను. అసలు చూడండి ఎంత కార్లు ఉన్నాయో, ఎన్ని కార్లు ఉన్నాయో. మా బండి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనమాట. కార్ దిగేసామండి. దిగంగానే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. లోపలికైతే వెళ్తున్నామండి. లోపల రాగానే మాకు దానిమ్మకాయ అయితే దొరికింది, పెద్ద కాయ. నా ముఖం అంత ఉంది ఆ కాయ. ఇక్కడ 12,000 అని చూపించాడు ఆ ఒక్క కాయ. ఇండియాలో డబ్బులు చూసుకుంటే 1000 రూపాయలు ఆ ఒక్క కాయ పడింది. అందుకే నేను గమ్ముగా వచ్చేసాను. అంత పెద్ద కాయ తినడం అవసరమా అనిపించింది నాకు. ఇవన్నీ క్యాప్సికమ్స్ మాట. ఇది పర్పుల్ కలర్ లో ఉన్న క్యాబేజ్ అనమాట. చూడండి, ఇవన్నీ క్యాబేజ్, వైట్ క్యాబేజ్ కూడా ఉంది అక్కడ పక్కనే. ఇది మొత్తము వెజిటేబుల్ సెక్షన్ అనమాట. చూడండి, వంకాయ ఎంత పెద్దదిగా ఉందో, నా ఎంత ఉంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? చూసుంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. ఈ మొత్తం కూల్ డ్రింక్స్ అనమాట. ఇవన్నీ రకరకాల కూల్ డ్రింక్ సెక్షన్ అయితే ఉన్నాయి ఇక్కడ. మాకు చాలా చీప్ గా వస్తాయండి. ఇండియాలో 40 రూపాయలు పడితే హాఫ్ లీటర్ వాటర్ ఇక్కడ 10 రూపాయలు పడుతుంది. బ్రెడ్ అయితే 1200 అయితే పడింది. ఇది రోమాలి రోటీ నేనైతే తీసుకున్నాను. మొత్తం చూడండి, ఇది 1300 పడింది. ఇది మాకు ఇక్కడ డబ్బులు. ఈ దాంట్లో కూడా సెంటీమీటర్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్. ఇవన్నీ ఇలా ప్యాకెట్లు అమ్ముతారండి. అసలు కరగవు పెట్టవు, అలాగే ఉన్నాయి. అవి గడ్డలు గడ్డలుగా ఉన్నాయి. ఇవన్నీ చికెన్ సెక్షన్. మొత్తం చికెన్ నుంచి మటన్, ఫోర్క్ మొత్తం ఉంటాయి ఇక్కడే. కొంచెం గమనించి ఆచి చూచి తీసుకోవాలన్నమాట. ఇది చికెన్ లెగ్ పీసులు సెక్షన్. ఇది మొత్తం వరుసగా పెడతారు. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, మర్చిపోయి పంది మాంసం తీసేసుకుంటారేమో అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పెట్టిస్తుంటారు. కోళ్ళని బాగా కవర్లో ఇలా చాలా రకాలుగా కైమా కావాలంటే కైమాగా ఇస్తారు. అక్కడ అన్ని పెట్టేస్తుంటారు, అమర్చి పెట్టేస్తుంటారు షోకేస్ లో లాగా. ఇది చూడండి, ఈ అబ్బాయి అయితే ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ పెడుతున్నాడు. ఇది ల్యాంబ్ అనమాట. ఇది ల్యాంబ్ అంటే మనకి మటన్ అనమాట. ఇవన్నీ ఫుల్ కోల్డ్ అండి. కట్ చేసి క్లీన్ చేసి ప్యాకెట్లో ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు అది తీసేసుకోవచ్చు. ఇది మొత్తం పంది మాంసము.
చూడండి కాళ్ళ దగ్గర నుంచి మొత్తం పెట్టేసి ఉన్నది. మొత్తము రెస్టారెంట్ సెక్షన్ అన్నమాట. మందు బాబులకి ఇక్కడ రకరకాల మందులు అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి మందు బాబులకి పండగే పండగ అన్నమాట. ఇక్కడైతే అది చూడండి అసలు ఏది తీసుకోవాలో ఎవరు వాళ్ళకి కూడా అర్థం కాదు. అసలు ఆ స్మెల్ అయితే అసలు భరించలేమండి. అస్సలు గబ్బు కొడుతుంది అసలు ఆ బీర్ల కంపు. ఎందుకైనా దాంట్లో ఆ సెక్షన్ లో దూరేమో అనిపించింది. నేను కూల్ డ్రింక్స్ కోసం వెళ్ళాను ఆ సెక్షన్ లోకి. దాని పక్కనే అమర్చి పెట్టున్నారు వీళ్ళు కూల్ డ్రింక్స్ కూడా. అది చూడండి ఇక్కడ నేనైతే కోకా కోలా చాలా చీప్ గా వచ్చేస్తుందండి. ఇక్కడ 9 రూపాయలే పడింది మన ఇండియా డబ్బులు అయితే. ఇవన్నీ రకరకాల కూల్ డ్రింక్స్ అన్నమాట. ఇందాక చూపించింది కొన్ని మాత్రం మీకు. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. కలర్ఫుల్ గా ఉంది. ఏ తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఇది మొత్తము బిస్కెట్స్ అవన్నీ మొత్తం మొత్తం చాలా బాగుంటాయి. అయితే బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి. బటర్ తో చేసి ఉంటారు ఎక్కువ. ఇవన్నీ చిన్నపిల్లలకు ఆడుకునే బొమ్మలు. ఈ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే మనకి ఇక్కడికి వస్తాయి. చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవి టాయ్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి కూడా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ షాప్ లో పెడతారు. ఇది స్టీల్ చపాతీ కర్ర అండి. ఇవన్నీ రెడ్ ఆయిల్ అన్నమాట. అంటే మనకు పామ్ ఆయిల్ లాగానే ఇక్కడ ప్రిపేర్ చేసే ఆయిల్ అన్నమాట. ఇవన్నీ పామ్ ఆయిలే, లైక్ పామ్ ఆయిలే అనుకోండి. ఇవన్నీ చూడండి సఫోలా, ఇవన్నీ ఆయిల్ సెక్షన్ అండి. ఇది కనిపిస్తుంది కదా రెడ్ గా, ఇది రెడ్ ఆయిల్ అన్నమాట. ఇది కూడా లైక్ పామ్ ఆయిల్ లాగే. దీంట్లో ఇది ప్యూర్ అన్నమాట. ఇక్కడ ఇదంతా బేకరీ సెక్షన్ అండి. పక్కనంతా చిన్నపిల్లలకు కావాల్సిన పాల డబ్బాలు, వాటికి సంబంధించిన పొడులు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మీకు గ్రోసరీ ఐటమ్స్ అన్నమాట. పప్పులు దగ్గర నుంచి ఉప్పుల దాకా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ రైస్, ఇవన్నీ బాయిల్డ్ నైజీరియా రైస్ అన్నమాట. వండితే బొరుగులు లెక్కన వస్తాయి. ఇవి ఒకసారి ట్రైల్ చేశాను, అస్సలు నాకు నచ్చలేదు. ఇవి కనిపిస్తున్నాయి కదా క్యూబ్స్ లాగా, అవి మ్యాగీ మసాలా క్యూబ్స్. వీళ్ళు చికెన్ కి కానీ మటన్ కి కానీ ప్రతి ఒక్క దానికి కర్రీస్ కి ఈ క్యూబ్స్ ని యూజ్ చేస్తారు వీళ్ళు ఎక్కువ. మనం యూజ్ చేసినట్టుగా సపరేట్ సపరేట్ మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా సపరేట్ సపరేట్ గా అస్సలు యూజ్ చేయరు వీళ్ళు. ఎత్తి 2 ముక్కలు వేసేస్తారు, కూర అయిపోయింది వాళ్ళది అంతే. అసలు టేస్ట్ ఉండదు, పాడు ఉండదు అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు ఆ పొడి చూస్తే. వీళ్ళు ఎలా తింటున్నారో కానీ వీళ్ళకి అలవాటు అయిపోయింది అలా తినడం. ఇప్పుడు అయితే ఎలక్ట్రానిక్ సెక్షన్కి అయితే వచ్చేసాము. చిన్న వాషింగ్ మిషన్ అండి. అసలు ఎంత బుడ్డిగా ఉందో. అసలు నాకైతే మోకాల దగ్గరకు ఉంది. అవి 1,60,000 ఆ ఒక్క వాషింగ్ మిషన్. ఇక్కడ డబ్బులు మన ఇండియాలో అయితే 10,000 అయితే పడుతుంది అనమాట. ఇది రబ్బర్ బ్యాండ్, జుట్టు లాంటి రబ్బర్ బ్యాండ్. నాలాగా జుట్టు లేని వాళ్ళు బాగా పెట్టేయచ్చు. అంటే పోనీటైల్ లాగా వేసేసుకోవచ్చు బాగా ప్రశాంతంగా, ఈజీ అయిపోతుంది. ఇది ఫ్లవర్స్ అనమాట. ఎంత చాలా బాగున్నాయి కదా. ఇలా పెట్టుకోవాలనుకుంటా. నాకైతే పెట్టుకోవడం కూడా రాలేదు, బట్ చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే కేక్ మిక్సర్ చేసుకునే మిషన్ అయితే ఉందండి. చాలా బాగుంది. చిన్న మిషన్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండి. ఇక్కడ చాలా పెద్ద టీవీ అన్నమాట. అసలు 85 ఇంచెస్ టీవీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అబ్బా ఎంత పెద్ద టీవీ అండి. అసలు చూడండి దగ్గరికి వెళ్ళంగానే కళ్ళు చెదిరిపోయింది. 30 లక్షల టీవీ ఒక్కసారి చూస్తే కళ్ళు చెదిరిపోయింది నాకైతే. అమ్మో మన వల్ల కాదని చెప్పేసి దూరంగా అయితే వచ్చేసాను. 30 లక్షల టీవీ అంటే మన ఇండియా దగ్గర 1.5 లక్ష పడుతుంది డబ్బులైతే. ఇది ఛార్జింగ్ ఫ్యాన్ అండి. 18,000. చిన్న బుడ్డి ఫ్యాన్ అనమాట. ఇది 8 hours అయితే ఛార్జింగ్ అయితే వచ్చిందంట. చూడండి దాని పక్కన చిన్న బుజ్జి టీవీ. అవన్నీ రకరకాల కంపెనీ టీవీలు అండి. సోనీ దగ్గర నుంచి TCL దాకా అన్ని ప్రతి ఒక్క టీవీ ఉంది. అవి కూడా తక్కువ ఏం లేవు. 85 ఇంచెస్ పైనే ఉన్నాయండి ఇవన్నీ. నేను ఎప్పుడు కొనాలో ఏమో. మనం ఇండియాలో 55 నుంచి అట్లీస్ట్ చూస్తే 65 కొత్తగా ఏమైనా వచ్చిందేమో, అంతవరకు చూసుంటాము. అసలు 85 ఇంచెస్ టీవీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దట్టు ఇన్ని టీవీలు ఒకేసారి చూస్తుంటే నాకు కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట. అసలు ఆ టీవీలో బొమ్మలు కానీ అంత HD క్లారిటీ వస్తుంది. చాలా రేట్లు తక్కువ అండి అసలు టీవీలు అయితే. ఇక్కడ ఫోన్లు కూడా చూడండి. ఆల్రెడీ మా ఆయన చేతిలో S23 అల్ట్రా అయితే ఉంది. దాంట్లో S24 కొత్తగా వచ్చిందంట, అది చూస్తున్నాడు. మా ఆయన దగ్గర చాలా డబ్బులు ఎక్కువైపోయినాయి. నా ఫోన్ అయితే చూడండి ఎంత చండాలంగా ఉందో. ఎలక్ట్రానిక్ షాపింగ్ అయితే అయిపోయింది.
ఇప్పుడు సరుకుల దగ్గరికి వచ్చాము. ఇలా మిషన్ అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ రేట్లు ఉండవు. సపరేట్ గా మిషన్ దగ్గరికి వెళ్ళేసి బార్ కోడ్ నొక్కితే అక్కడ రేట్ చూపించింది అనమాట. ఆ సఫోలా ఆయిల్ డబ్బా అయితే 17,000 పడింది. 17,000 చిల్లర అయితే పడింది. ఫైనల్ గా మొత్తం షాపింగ్ అయితే చేసేసాము. మా ఆయనకి బిల్లింగ్ దగ్గర దూచేసాను. చాలా మంది ఉన్నారనమాట. నేనైతే నించోలేను కాబట్టి మా ఆయనకి నించోమని చెప్పేశాను. నేను వెనకైతే ఉన్నాను అనమాట. ఆ అక్క ఏమో అసలు ఇయట్లా. మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద షాపింగ్ మాల్‌లో చాక్లెట్స్, బిస్కెట్‌లు ఏమైనా దొంగతనం చేసి తిన్నారా? చేసుంటే కామెంట్ చేయండే.